అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏ విధంగా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చామో ప్రతిపక్షంలో ఉన్నా సరే వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఆనంద్ నగర్ బెట్టి కాన్వెంట్ రోడ్లో ఉచిత కంటి వైద్య శిబిరం భరత్రాం ఆధ్వర్యంలో జరిగింది. వాసన్ ఐకేర్ హాస్పిటల్ నుంచి ప్రత్యేక వైద్య నిపుణులు ఈ శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భరత్రాం మాట్లాడుతూ ఈ కంటి వైద్య శిబిరానికి అనూహ్య స్పందన రావడం పట్ల భరత్ ఆనందం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని 45, 46 వార్డులకు సంబంధించి ఈ శిబిరం నిర్వహించామని ఆయన తెలిపారు. పెద్దవాళ్లతో పాటు చిన్నపిల్లలు కూడా ఈ శిబిరానికి వచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారని పేర్కొన్నారు. ఐ డ్రాప్స్, మందులు ఈ శిబిరంలో ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. కంటి అద్దాలు ఎవరికి అవసరమో వారికి వారం 10 రోజుల్లో అవి కూడా ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సెక్రటరీ వాసంశెట్టి గంగాధర్, వైఎస్ఆర్సీపీ 46వ వార్డ్ ఇన్ఛార్జ్ కల్లి మురళీకృష్ణ, ఎస్డి జిలానీ, పులిసాగర్, మీసాల ధనరాజు, మడ్డు ధనరాజు, జానీ, సంతోష్, సుల్తాన్, సూర్య, 45వ వార్డ్ నాయకులు అల్లు జయరాజ్, లోవరాజ్, బత్తెన చక్కర్రావు తదితరులు పాల్గొన్నారు. ఆనంద్ నగర్ ప్రాంతంలో 45, 46 వార్డులకు సంబంధించి ఇవాళ ఐ క్యాంప్ ని పెట్టించడం జరిగింది. ఈ రోజున ఐ క్యాంప్ కి ఇన్ని వందల మంది ప్రజలు వస్తా ఉన్నారు. వచ్చి వాళ్ళ కంటి పరీక్షలు చేయించుకొని ఎందుకంటే ఇక్కడ సాధారణంగా చూస్తూ ఉంటే అందరూ పెద్దవాళ్ళు కనబడుతున్నారు, దాంతోపాటు చిన్నపిల్లలు కూడా వస్తా ఉన్నారు. అంటే నేను ఒకటే అంశం చెప్తా ఉన్నా, ఇవాళ గత ప్రభుత్వంలో మేము ఏ స్థాయిలో వైద్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చామో అదే స్థాయిలో ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల గురించి, ప్రజల కోసమై ఇవాళ వైద్య శిబిరము, ఉచిత కంటి పరీక్షలు వాసన్ ఐకేర్ ద్వారాగా చేయించి వాళ్ళకి ఇక్కడే ఉచితంగా ఐకి సంబంధించి మందులు కానీ లేకపోతే ఐ డ్రాప్స్ కానీ ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే కళ్ళద్దాలు అవసరం ఉంటాయో అవి కూడా ఏర్పాటు చేస్తాము ఒక వారం 10 రోజుల్లో. దీంతో పాటు ఇంపార్టెంట్ గా అంశం ఏంటంటే క్యాట్రాక్ట్ కి సంబంధించి కానీ, రెటీనాకి సంబంధించి కానీ ఎవరికైనా ఆపరేషన్ చేయించాలన్నా కూడా ఆపరేషన్ కూడా మార్గాని భరత్ ఫౌండేషన్ తో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కూడా టైఅప్ అయ్యి ప్రజలందరికీ కూడా ఆపరేషన్ చేయించే కార్యక్రమం కూడా చేయిస్తాము. ఇవాళ ఆ రాజమహేంద్రవరంలో ఉన్న నిరుపేదలందరి గురించి కూడా ఇదేదో ఒక్కసారి ఒక ప్రాంతంలో పెట్టి వదిలేయడం కాకుండా నిరంతర ప్రక్రియగా, అధికారం ఉన్నా లేకపోయినా నిరంతర ప్రక్రియగా రాజమహేంద్రవరం ప్రజల గురించి ఈ కార్యక్రమాలని ఐ క్యాంప్ ని వారం 10 రోజులకు ఒకసారైనా ఏర్పాటు చేసి రాజమహేంద్రవరం వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా సురక్షితంగా, ఆరోగ్యవంతంగా ఉంచే విధంగా కార్యక్రమం చేపడతాము. ఇది ఐ క్యాంపు, మెడికల్ క్యాంప్ తో పాటు జాబ్ మేళా నిరంతరం జరుగుతుంది. జాబ్ మేళా కూడా 3వ విడత జాబ్ మేళా కూడా నాకు తెలిసి ఇంకొక 15-20 రోజుల్లో ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. దీంతో పాటు గర్భిణీ స్త్రీలకు సంబంధించి గర్భిణీ స్త్రీలందరికీ కూడా ప్రోటీన్ కిట్స్ తో పాటు ఐరన్ సిరప్లు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతాము. ఇవాళ రాజమహేంద్రవరం ఒక మోడల్ కిందన తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో జగనన్న ఏ స్థాయిలో అయితే కార్యక్రమాలు చేశారో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే స్థాయిలో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. 46 వార్డు ప్రజలందరూ కూడా ఈ యొక్క శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ శిబిరానికి సహాయ సహకారాలు అందించినటువంటి మార్గాని భరత్రాం గారు తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
జనం జరగండి అమ్మా. కానీ పరశురామ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరానికి 45-46 వార్డు ప్రజలందరూ కూడా వచ్చి సహాయ సహకారాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కంటి ఆపరేషన్లు కంటికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే వాటికి డాక్టర్లను తీసుకొచ్చి వాటి ద్వారా వైద్యం చేయించడం, వాళ్ళకి మెడికల్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం, వాళ్ళకి కళ్ళజోళ్ళు ఫ్రీగా ఇవ్వడం, ఆపరేషన్ కూడా ఫ్రీగా చేయించడం, వాసవి ఐ కేర్ ద్వారా ఆపరేషన్ కూడా ఫ్రీగా చేయించడానికి మన భర్త గారు ఇవాళ నడుము బిగించి మమ్మల్ని అందరినీ ఇక్కడ చేయించమని చెప్పారండి. ఇంకోటి ఏంటంటే ఇంతవరకు మేము నా వయసు ఇక్కడ 50 సంవత్సరాలండి. మా వార్డులో ఎటువంటి మెగా మెడికల్ క్యాంప్ పెట్టింది ఇవాళ వరకు లేదండి. పరశురామ గారు వచ్చాక ఇది జరిగిందండి. మొన్న మెడికల్ క్యాంప్, మొన్న జాబ్ మేళా కానీ ఇవాళ మెడికల్ క్యాంప్ కానీ సార్ చేయకపోతే ఇంకెవరు చేసే విధానం లేకుండా పోయిందండి. అండ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం తీసేసాక చాలామంది ఆపరేషన్ చేయించుకోవడానికి చాలా ఇబ్బంది పడతాం. అది కూడా మా వార్డు అయితే మరి పేదల వార్డు, బాగా బడుగు బలహీన వర్గాల్లో ఉన్న వార్డు అండి మా వార్డు. మా వార్డులోని ప్రజలు చాలా ఇబ్బంది పెడుతున్నది. కొద్దిగా గొప్ప భర్త గారి ద్వారా ఈ లబ్ధి పొందినందుకు భర్త గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మొత్తం కార్యక్రమానికి ఒక 1200 నుంచి 1300 మంది అటెండ్ అయ్యి ఉంటారండి. ఇందులోని 100 నుంచి 150 వరకు ఆపరేషన్లు జరుగుతాయని చెప్పారండి డాక్టర్లు. మిగతా వాళ్ళకి కళ్ళజోళ్ళు కూడా పెట్టారు, కొందరికి మెడిసిన్ ఇచ్చారండి. అందరికీ ఫ్రీగానే చేశారు. భర్త గారు మా ఆనందనగర్ జనాలని, మా 46వ వార్డు జనాలని గుర్తుంచుకున్నట్టు భర్త గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క శిబిరానికి 45-46 వార్డు ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క శిబిరం ఎంతో ఉంది, కానీ ఇంకా కూడా సహకారం చేయవలసిందిగా కోరుతున్నాం. మళ్ళీ బృందానికి మారి శిబిరం వారు తెలియజేయడం అయింది. అలాగే 45వ వార్డు అల్లు జయరాజ్ గారు కూడా వారి మిత్ర బృందం కూడా ఈ యొక్క పరశురామ గారు ఆధ్వర్యంలో ఈరోజు మెగా ఉచిత ఇటు తిరగాలి, లేకపోతే ఇలా తిరగకుండా అవుదా ఓ పని నాకు అక్క అక్క ఎలా చూడనా